నాన్న ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా తిన్నాను పట్టుకురాను. రే డబ్బులు తీసుకుని ఎన్ని రోజులు అవుతుందా? ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతారా? అన్నా తప్పించుకుని తిరగడం ఏంటన్నా? నేను ఎందుకు తప్పించుకుని తిరుగుతాను? రే డబ్బులు అవసరం వచ్చినప్పుడు అన్న అయ్యా అనుకుంటే ఇంటి చుట్టూ తిరుగు. నీకు అవసరం తీరాక నోలేస్తుంది రా. అన్నా మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, డబ్బులు చూపిస్తే ఆశే గానీ డబ్బులు ఇస్తాను అంటే ఎవరు వద్దంటారు? మా మర్యాద అన్న అయ్యా అన్నా అన్నాం. అది మీకు చిన్న చూపుగా ఉంటే మేము ఏం చేస్తాం? ఆటో నడిస్తేనన్నా మా ఇల్లు గడుస్తుంది. అలాంటిది మీరు లక్షల వడ్డీలు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మీరు ఇచ్చింది 1,00,000 అయితే మీకు 1,00,000 పైగా వడ్డీయే కడుతున్నాం అన్నా. అంతకు మించి కట్టే స్తోమత నాకు లేదన్నా. అవన్నీ మాకు అనవసరం. డబ్బులు కడతావు ఆటో తీసుకెళ్ళమంటావా? ఒక్క రోజు కూడా ఆటో నడపకపోతే మా కడుపు నిండదన్నా. అర్థం చేసుకున్నా ప్లీజ్ అన్నా. అన్న మా పిల్ల కూడా వస్తున్నానన్నా. అరవకుండా ప్లీజ్ అన్న మీకు కాల్ పట్టుకుంటానన్నా. నాన్న స్నాక్స్ తెచ్చా. ఇదిగోనన్నా నువ్వు ఇంటికెళ్ళు. నాన్న నేను వెళ్ళనా, నువ్వు కూడా నాతో రానా అన్న. ఏరా ఇదేనా కొత్త డ్రామా? ఏమన్నా కుర్రోడు అన్న చెప్పాను కదా, ఏ నోరు లెగిస్తుంది? ఒక్కసారి ఫ్యామిలీ నాది కదనుకుంటే ఒక్క రూపాయి కూడా కట్టను. నువ్వేం చేసుకుంటూ చేసుకునేస్తా. అప్పుడు నువ్వేం చేయలేవు. అలాంటి క్యారెక్టర్ నాది కాదన్నా. దయచేసి నా అప్పుల్లో నా ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేయకండి అన్న. మాది మిడిల్ క్లాస్ అన్న. ఏరా అని చెప్పి గట్టిగా అరవవచ్చు, ఏరా అని చెప్పి కాళ్ళ కూడా పట్టుకోవచ్చు. అర్థం చేసుకున్నా దయచేసి మా ఫ్యామిలీ జోలికి రావద్దు. సరే నెల రోజుల్లో మొత్తం డబ్బులు కట్టేయాలి. అప్పు అనేది అత్యవసరాలకు మాత్రమే తీసుకోవాలి, కానీ మన జలసాలకు ఆనందాల కోసం ఒకరి దగ్గర చేయి చాపకూడదు. ఎవరికి తెలుసు అది తిరిగి మన ఇంటిపైకే రావచ్చు.